దేవుని నామం పేరిట అందరికీ వందనాలండి. జాయిన్ అయిన బిన్నీకి, సంధ్య అక్కకి వందనాలు. ఈరోజు మన యొక్క బుధవారపు బైబిల్ స్టడీని ప్రార్థనతో ప్రారంభించుకున్నాము. మన మధ్యన ఉన్న బెన్నీ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తారు. స్తోత్రం దేవ, గొప్ప దేవ, రక్షక మీకు వందనాలు, స్తోత్రములు దేవ. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి దేవ, ఈ రాత్రి వేళ సమయంలో దేవ మీ వాక్యం ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశానికి మీకు వందనాలు, స్తోత్రములు దేవ. జరగనైన బైబిల్ స్టడీని మీ చేతులకు అప్పగిస్తున్నాము దేవ. మేము మాట్లాడుకునే మాటల్లో ఎటువంటి తప్పులు లేకుండా దేవ ఈ బైబిల్ స్టడీ అని వెళ్ళేటప్పుడు దేవ మీ జ్ఞానంలో మీ ప్రేమలో ఇంకా ఎదిగి వెళ్ళే వారిగా ఉండటానికి మీ కృప చూపించండి దేవ. రానయ్యిన వారిని త్వరపెట్టి తీసుకొని రండి దేవ. మాట్లాడిన అయిన బిడ్డని దేవ మీ రెక్కలు చాటున మరుగుపరిచి దేవ, ఎవరితో ఏం మాట్లాడినా విన్నారో తగిన వాక్యాన్ని మీరు మా అందరితో మాట్లాడండి దేవ. ఇప్పటివరకు దేవ నేను చేసిన ప్రార్థన తప్పుంటే నాకు క్షమించండి. ఈ ప్రార్థనని పాదాల దగ్గర చేర్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యన ఉన్న సంధ్య అక్క, శ్రీనివాస్ అన్న మన ఆరాధనలో నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడి యొక్క మహాకృపను బట్టి మనల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచినాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు అయి ఉన్నాడు. మనకు అన్ని విషయాలలో జ్ఞానమును, సమృద్ధిని, పరిపూర్ణతను ఇచ్చుచు మనను పరిపూర్ణులుగా మార్చుటకు ఆయన క్రీస్తు తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని పరిపూర్ణంగా మారుస్తున్నాడు. మన శరీర బలహీనతలన్నింటిలో నుండి కూడా మన ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో మన బలహీన సమయాలలో బలపరిచేటువంటి దేవుడిని మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు అయినాడు. కాబట్టి మాట్లాడే దేవుడవు నీవు అనే పాట ద్వారా దేవుని స్తుతించి ఆరాధిద్దాము. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. నా కుటుంబ వైద్యుడవు నీవు, నా మంచి ఔషధము నీవు. నా కుటుంబ వైద్యుడవు నీవు, నా మంచి ఔషధము నీవు. నా వ్యాధి బలహీన సమయాలలో నాతో ఉండే దేవుడ నీవు. నా వ్యాధి బలహీన సమయాలలో నాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. నా కోసం వచ్చావు నీవు, నా కన్నీరు తుడిచావు నీవు. నా కోసం వచ్చావు నీవు, నా కన్నీరు తుడిచావు నీవు. అన్నీ ముగించి సియోనులో చేర్చి నాతో ఉండే దేవుడ నీవు. అన్నీ ముగించి సియోనులో చేర్చి నాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నేను నువ్వు మాట్లాడే దేవుడవై ఉన్నావు తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఎవరికైనాను జ్ఞానము కొద్దువగా ఉన్న ఎడల ప్రభా నీ యొద్దకు వచ్చి నేర్చుకోమని సెలవిచ్చున్నావు గనుక తండ్రి ప్రభా, నీ సన్నిధికి ప్రభా మేము ఆశతో వచ్చి ఉన్నాము తండ్రి ప్రభా. నైనా ఆత్మీయ విషయమైన ప్రభా మేము అల్పులముగా ఉన్నప్పటికీ కూడా ప్రభా మమ్మలను ప్రభా ఐశ్వర్యవంతులుగా నువ్వు మార్చే దేవుడవు గనుక తండ్రి ప్రభా, పరలోక సంబంధమైన అన్ని విషయాలలో ప్రభా నైనా మమ్మలను సమృద్ధిగా పరిపూర్ణంగా నువ్వు ఆశీర్వదించేవాడు గనుక తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ప్రతి సత్కార్యమందు నా తండ్రి ప్రభా నేను అన్ని విషయాలలో పాల్గొనుచు ప్రభా నిన్ను సంతోష పెట్టే విధంగా అన్ని విధాలలో నిన్ను సంతోష పెట్టమని సెలవిచ్చిన దేవుడు గనుక ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా మేము ఓర్పుతోను సహనముతోను తండ్రి నాయన మా జీవితంలో ప్రభా అయ్యా నేను మేము నా తండ్రి ప్రభా కడవరకు ప్రభా నీ సన్నిధిలో జీవించినట్లుగా తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీ మాట తండ్రి ప్రభా మా కనులకు వెలుగుగా నా తండ్రి మా పాదములకు దీపముగా ఉంటది కనుక ప్రభా అయ్యా నేను మార్గముగా ఉంటుంది కనుక ప్రభా మీరే నాయన నీ మార్గంలో ప్రభా మా పాదములు నా తండ్రి ప్రభా తొట్లు పడకోకుండా స్థిరపరిచి తండ్రి ప్రభా నీ ఆత్మ చేత తండ్రి ప్రభా మమ్మల్ని ఆవరించి తండ్రి ప్రభా మా నాయన ఆశతో ప్రభా నీ నాయన నీ వాక్యమును ప్రభా వినుటకు మాకు సహాయం ఇచ్చండి తండ్రి. నాయన పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా ప్రభా నాయన మీరు పేరు పేరు వరుసన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా సన్నిధిలో నిలుపుకొని ప్రభా నీ వాక్యం శ్రద్ధగాను ప్రభా ఆసక్తితోను వినుటకు నా తండ్రి మీరు సహాయం చేయండి. చెప్తున్న బిడ్డను కూడా ప్రభా నీ రెక్కల నీడలో భద్రపరుచుకుని తండ్రి మీ యొక్క జ్ఞానమును తండ్రి ప్రభా అయ్యా నా బిడ్డ షేర్ చేస్తుండగా తండ్రి ప్రభా నాయన మీరే నాయన బూరగా ఉండి నా తండ్రి మాట్లాడండి ప్రభా. బిడ్డను ప్రభా నీ ఆత్మ చేత అభిషేకించండి, మీరే కుమ్మరించి తండ్రి ప్రభా మీ ఆత్మను నాయన కుమ్మరించి తండ్రి మీరే మాట్లాడండి ప్రభా. నాయన మీ యొక్క మాట తండ్రి ప్రభా మా జీవితంలోని ప్రభా మారుస్తుంది తండ్రి, మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక తండ్రి ప్రభా మేము నా తండ్రి ఆత్మీయమైన స్థితిలో నా తండ్రి ప్రభా ఇదిగో నా తండ్రి మరుగుజ్జుల వలె ఒకవేళ ఉంటే నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో ఈ దినమే ఈ క్షణమే తండ్రి ఎదుగుటకు తండ్రి ప్రభా నీ మాట చేత తండ్రి ప్రభా మమ్మల్ని సరిచేయమని నజరేయుడును పరిశుద్ధుడు నమ్మదగిన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన మధ్యన ఉన్న సిస్టర్స్ కింద మన ఈ వీక్ బైబిల్ స్టడీలో నడిపిస్తారు. వందనాలండి. మనందరికీ తెలిసిన విధంగానే మనం జాక్ పునెన్ గారు సిరీస్ ఒకటి చేస్తున్నాం కదండి, ఫండమెంటల్ బిబ్లికల్ ప్రిన్సిపల్స్. అలాగే ఈ రోజు మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాము. ఈ రోజు మనము జీసస్ అటిట్యూడ్ టువర్డ్స్ మనీ గురించి నేర్చుకుందామండి. సో మనం ఇప్పుడు దాకా వేరే వేరే విషయాలు అనేకమైన విషయాల్లో దేవుడు మన కొరకు ఏ రీతిగా ఒక మాదిరిని ఉంచారో చూసాం కదా. ఈ రోజు మనము డబ్బు విషయంలో అంటే మనీ విషయం, ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో దేవుడు ఏ రీతిగా ప్రవర్తించారు, సో ఆయనని చూసి మనము ఏ రీతిగా ప్రవర్తించాలి అనేది నేర్చుకుందామండి. సో బిఫోర్ వి గో ఇన్ టు ద టాపిక్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన మానవుడిగా తిరిగినప్పుడు he was 100% human, 100% God. సో మనకి 100% God అన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మనకి పెద్దగా కష్టము ఉండకపోవచ్చు, కానీ ఆయన 100% హ్యూమన్ అంటే ఇప్పుడు సేమ్ మనలాగే మనం ఎగ్జాక్ట్ గా మనం ఎలా ఆపరేట్ చేస్తున్నాం, మనం ఎలా ఫంక్షన్ చేస్తున్నాం, మనకి ఏ టెంప్టేషన్స్ ఉన్నాయి, మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఇలా ఇదే వీక్నెసెస్ తో ఇలాంటి దాంతోనే యేసయ్య కూడా ఉన్నారు అనేది అర్థం చేసుకోవడానికి అయితే కొంచెం టైం పడుతుంది. నాకైతే కొంచెం టైం పట్టింది అది అర్థం చేసుకోవడానికి.
కానీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే యేసయ్య కూడా సేమ్ మనం ఏ రీతిగా ఏ విషయాల్లో అయితే టెంప్టేషన్స్ కి గురి అయ్యామో అదే ఎగ్జాక్ట్ త్రూ సేమ్ టెంప్టేషన్స్ హీ ఆల్సో వెంట్ త్రూ. ఇంకా చెప్పాలంటే అంటే ఎగ్జాక్ట్ అంటే ఇప్పుడు సేమ్ సర్కమ్స్టాన్సెస్ అవ్వకపోవచ్చు, బట్ టెంప్టేషన్స్ అవే టెంప్టేషన్స్, అదే సన్నివేశం అదే సర్కమ్స్టాన్స్ అవ్వకపోవచ్చు, కానీ మనం ఓవరాల్ గా చూసుకుంటే సేమ్ అవే టెంప్టేషన్స్ కూడా ఆయన వెళ్ళినట్టు మనం చూస్తాం. ఎందుకంటే బైబిల్ కూడా చెప్తుంది కదా, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కానీ సాతాన్ ఏం చేస్తాడంటే, దేవుడు చెప్పినవన్నీ చేయటం చాలా కష్టం, ఈ సర్టెన్ ప్రిన్సిపల్స్ వరకు పర్లేదు కానీ మరీ ఇవి కొంచెం కష్టం, ఇంత అలా ఎవరు చేయలేరు అంటే ఫాలోయింగ్ గాడ్స్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫాలోయింగ్ గాడ్స్ లా అనేది ఒక పెద్ద ఇది కింద, అంటే అది మనం చేయలేని దాని కింద పోర్ట్రే చేస్తాడు సాతాన్. బట్ యాక్చువల్లీ ఆన్ ద కాంట్రరీ, యేసుప్రభు వచ్చారు, మనలాగే జీవించారు, మనం ఎలాంటి టెంప్టేషన్స్ గుండా వెళ్తున్నామో ఆయన అలాంటి టెంప్టేషన్స్ గుండా వెళ్ళి జయించి చూపించారు మనకి, అలా పాపం లేకుండా ఆయన వల్లే మనం కూడా ఉండగలము అని చూపించారు. ఇప్పుడు యేసుకి ఈ టెంప్టేషన్స్ విషయంలో యేసయ్య మనకి పెట్టిన మాదిరి ఇది. వాట్ ఎవర్ టెంప్టేషన్స్ కమ్ ఆన్ టు అవర్ వే, మనం ఖచ్చితంగా వాటిని జయించగలము, మనము కూడా యేసయ్య వల్లే పాపం లేని వారి వల్లే జీవించగలము అనే మాదిరి ఆయన నుంచి వెళ్ళారు. సరే, ఇప్పుడు మనము అది ఎట్లా చేయగలం అంటే, మనము ఇది ఎట్లా సాధించగలము అంటే ఇది కూడా యేసయ్య దేవుడి ద్వారానే సాధించగలం. ఎందుకంటే బైబిల్ క్లియర్ గా చెప్తుంది, మన విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు. ఇంగ్లీష్ లో అయితే ఇంకా క్లియర్ గా ఉంది, ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మనకి దేవుడి వలన కలుగు విశ్వాసం ద్వారా ఖచ్చితంగా ఏ రీతిగా అయితే యేసు ప్రభు వారు జయించారో మనం కూడా ఈ టెంప్టేషన్స్ అన్నిటిని కూడా జయించవచ్చు. సో టెంప్టేషన్, ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ టెంప్టేషన్స్. వాట్ టెంప్టేషన్, అసలు మనది ఈ రోజు టాపిక్ మనం ఏం మాట్లాడుతున్నాం, వాట్ టెంప్టేషన్స్ అనేది చూసుకుంటే, స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా కానీ మీరు ఎవరిని తీసుకున్నా కానీ, విశ్వాసులు ఎవరినివ్వండి, పెద్ద పెద్ద సేవకులు ఎవరినండి, సాక్షాత్తు యేసు ప్రభు వారు ఎవరినివ్వండి, కామన్ గా వాట్ దే ఆర్ టెంప్టెడ్ విత్ ఇస్ మెటీరియలిస్టిక్ టెంప్టేషన్స్. మెటీరియలిస్టిక్ అంటే డబ్బు అవనివ్వండి, ఫుడ్ అవనివ్వండి, లేకపోతే ఏదైనా మెటీరియలిస్టిక్ పొజిషన్స్ విషయంలో చాలా మంది ఎక్కువ సార్లు మనం దీని విషయంలోనే మనం శోధింపబడతా ఉంటాం. ఇట్ మైట్ నాట్ లుక్ లైక్ ఇట్ మెటీరియలిస్టిక్ గా అని మనకు ప్రతిసారి అనిపించకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కనుక కేటగరైజ్ చేసుకుంటే ఈ కేటగిరీలోనే పడుతుంది అనమాట. అసలు అంతెందుకు, యేసు ప్రభు వారు 40 days ఫాస్టింగ్ చేసి బయటకు వచ్చిన తర్వాత సాతాను ఫస్ట్ పెట్టిన టెంప్టేషనే ఫుడ్. ఎందుకంటే హీ నోస్ 40 days ఈయన ఫుడ్ లేకుండా ఉన్నారు, సో ఆబ్వియస్ గా ఆయనకి ఆకలి అవుతా ఉంటది. ఫుడ్ అనేది అంటే అది వేరు, ఇక్కడ నేను పెట్టింది గ్లటనీకి సంబంధించింది, కానీ ఇన్ జనరల్ చెప్పుకుంటే అసలు యేసు ప్రభుకి వచ్చిన ఫస్ట్ వెరీ టెంప్టేషనే ఫుడ్. ఆయన తలుచుకుని ఉంటే నిజంగానే సాతాను చెప్పినట్టు లేకపోతే వాక్యంలో ఉన్నట్టు యేసు ప్రభు కావాలనుకుంటే రాయిని రొట్టిగా మార్చుకుని తినగల కెపాసిటీ ఉన్నాడే కదా దేవుడు. అయినా ఆయన అలా చేయలేదు, హీ ఓవర్కేమ్ దట్, హీ డిడ్ంట్ వాంట్. అది దేవుడు వైపు, ఆయన తండ్రి వైపు చూసి ఆయనకి ఏం కావాలో పొందుకున్నాడే తప్ప ఎప్పుడు ఆయన స్వప్రయోజనం కోసం, ఆయనకి ఆకలినివ్వండి, ఆయన 40 days కాదు 100 days తినకుండా ఉండనివ్వకపోండి, ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఆయన పవర్ ని ఆయనకు నచ్చినట్టు ఆయన అవసరాలకు ఆయన వాడుకోలేదు, కానీ తండ్రి వైపే చూశారు. అది తండ్రి చిత్తం కాకుండా ఆయన ఏది చేయలేదు కనుక సాతాన్ని అక్కడ గద్దించి పంపించేశారు. యేసు ప్రభు అంతటా ఆయనకి ఫుడ్ విషయంలో ఫస్ట్ హీ వాస్ టెంప్టెడ్ విత్ ఫుడ్ అంటే, ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఆర్ ఎంత కాంప్లికేటెడ్ అనేది చూడండి. మనం మేబీ మన లైఫ్ లో మనం వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు, బట్ యాక్చువల్లీ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వన్ ఆఫ్ ది మేజర్, మనం పడిపోవడానికి కారణమయ్యే, తెలియకుండా పడిపోవడానికి కారణమయ్యే వన్ ఆఫ్ ది మేజర్ ఇది. కాబట్టి ఈ రోజు మనము మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి చూద్దాం. అంటే హౌ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్, అంటే ఎగ్జాక్ట్లీ వాట్ జీసస్ డిడ్ అనేది చూద్దాము. ఈ విషయంలో బైబిల్ ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా ఈవెన్ బిఫోర్ మనం ప్రొసీడ్ అయ్యే ముందు వి నో ఆబ్వియస్ గా మనం అలా ఉండకూడదు
అలా చేయకూడదని మనకు తెలుసు గనక బైబిల్ ఏం చెప్తుందంటే అన్ని విషయములందు ఖచ్చితంగా పరుగు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండాలి. మితముగా ఉండకపోతే మనము అసలు యాక్చువల్లీ వీఆర్ ఆల్మోస్ట్ డిస్క్వాలిఫైడ్ మన రేస్ కి. అది ఓవర్వ్యూ అండి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా ఈ రోజు ఎక్కువ వి విల్ డీల్ అబౌట్ మనీ ఆన్ ఆల్ టెంప్టేషన్స్. మనం అటు తిరిగి ఏది చూసుకున్నా మెటీరియల్ టెంప్టేషన్స్ ని ఒక రకంగా మనీలోకి అన్ని మనీ కిందకే వస్తాయని చెప్పుకోవచ్చు. సో వి విల్ టాక్ అబౌట్ మనీ. బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది కదా, no one can have two masters, no servant can serve two masters, for either he will hate the one and love the other. సో ఇప్పుడు మనం డబ్బు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకి డబ్బు మీద ప్రేమ ఉంది అంటే ఖచ్చితంగా దేవుడి మీద లేదన్నట్టే. ఎందుకంటే బైబిల్ అది చెప్తుంది, ఎవరెవరో చెప్తుంది లేకపోతే మనం అనుకుంటుంది కాదు. బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది, ఒక్కళ్ళకే మాత్రమే లోబడి ఉండగలరు గనక, ఒక్కళ్ళని మాత్రమే ప్రేమించగలరు గనక, అంటే వేరే వాళ్ళని అసహించుకుంటున్నారు గనక, ఇద్దరిని ఒకళ్ళు సర్వ్ చేయలేరు గనక, ఇఫ్ యు ఆర్ లవింగ్ మనీ యు ఆర్ డిస్పైసింగ్ గాడ్, యు ఆర్ హేటింగ్ గాడ్. ఇఫ్ యు ఆర్ హేటింగ్ మనీ అంటే మనీ మెటీరియల్ థింగ్స్ అన్నిటిని మీరు పెద్ద పట్టించుకోవట్లేదంటే యు ఆర్ లవింగ్ గాడ్. ఎందుకంటే దెన్ గాడ్ ఈస్ యువర్ మాస్టర్. ఇందులో ఏం డిబేట్ లేదు, కామన్ గ్రౌండ్ లేదు. అది కావాలి ఇది కావాలి, అది ఉంటుంది ఇది ఉంటుంది, నేను బ్యాలెన్స్ చేసుకుంటాను, అయ్యేం లేదు. అదా ఇదా, లెఫ్ట్ ఆర్ రైట్, ఇదర్ యువర్ ఆన్ గాడ్స్ పార్టీ ఆర్ యువర్ ఆన్ మెటీరియల్ థింగ్స్ ఆర్ మనీ పార్టీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో బైబిల్ అయితే చాలా క్లియర్ గా ఫినాన్షియల్ ప్రిన్సిపల్స్ గురించి కూడానండి చాలా దేవుడు చాలా క్లియర్ గా చెప్పారు. మనం అనేకమైన చోట్ల చాలా చక్కగా డైరెక్ట్ గా బైబిల్ మనకి బోధించడం కూడా చూస్తాము. సో వన్ థింగ్ బైబిల్ సేసెస్, నో సర్వెంట్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. సో ఇప్పుడు మన డిస్కషన్ టాపిక్ కి వస్తే, మనం యేసుక్రీస్తు వారు ఈ విషయంలో ఎట్లా చేశారు, యేసుక్రీస్తు మాదిరి మనం చూస్తున్నాం కాబట్టి మనం బ్రాడ్ గా కేటగరైజ్ చేసుకుంటే ఆయన 2 పనులు చేశారు. ఆయనకు 30 years వచ్చే వరకు ఆయన ఒక కార్పెంటర్ గా పనిచేశారు. 30 years తర్వాత 3.5 years ఫుల్ టైం మినిస్ట్రీ చేశారు. సో ఇప్పుడు మనం కూడా అంతే కదా, అంటే క్రిస్టియన్స్ గా చూసుకుంటే 2 రకాలు ఉంటారు. ఒకటి ఏంటంటే పనులు చేసుకుంటూ సెక్యులర్ వర్క్, వాట్ ఎవర్ జాబ్, వాట్ ఎవర్ యువర్ ప్రొఫెషన్ ఇస్, ఎవరెవరికి స్థాయిని బట్టి ఎవరెవరి చదువుని బట్టి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు కుటుంబాన్ని పోషించడానికి. లేదా వాళ్ళు చదువు అంతా వదిలేసి ఫుల్ టైం టోటల్లీ దేవుడి సేవలోకి వచ్చి ఉంటారు. సో ఇలా ఎవరైనా ఏ కేటగిరీ వాళ్ళైనా కానీ ప్రతి ఒక్కరికి దేవుడు ఒక మంచి మాదిరిని సెట్ చేసి వెళ్ళాడని మనం చూసుకోవచ్చు. ఫస్ట్ అంటే మనం మనం అందరము వర్కింగ్ కాబట్టి మనం వీఆర్ వర్కింగ్ ఫర్ అ లివింగ్. మనం బ్రతకడానికి, మన ఫ్యామిలీస్ బ్రతకడానికి, పోషించుకోవడానికి మనం అందరం వీఆర్ వర్కింగ్ ఫర్ అ లివింగ్ అండ్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు డూ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సపోర్ట్ గాడ్స్ మినిస్ట్రీ. సో వీ ఫాల్ ఇన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం నేర్చుకోవాల్సింది, యేసు ప్రభు ఆయన ఒక కార్పెంటర్ గా ఉన్నప్పుడు, ఒక సెక్యులర్ మామూలుగా ఒక వర్క్ చేసుకుంటున్నప్పుడు ఆయన ఎలా ఉన్నారు అనేది గమనిస్తే మనము చాలా నేర్చుకోవచ్చు. యాజ్ అ వర్కర్ ఆయన ఎట్లా ఉన్నారు. ఇప్పుడు సో క్వశ్చన్ ఏంటి అంటే, ఆయన ఒక కార్పెంటర్ గా ఉన్నప్పుడు ఇట్ వాజ్ నాట్ డాక్యుమెంటెడ్. మనకి బైబిల్లో అలాగని క్లియర్ గా ఎక్కడ రాసి పెట్టి ఉండకపోవచ్చు, కానీ దిస్ ఇస్ జస్ట్ అన్ ఓపెన్ క్వశ్చన్. ఆయన ఎలా చేసి ఉండొచ్చు, ఆయన వర్క్ ఎలా చేసి ఉండొచ్చు. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, హీ ఈస్ ద ఎల్డెస్ట్ సన్ ఫ్యామిలీలో. మరియా ఇంకా మనము బైబిల్లో ఆయనకు ఒక 4 బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ కూడా ఉన్నట్టు చూస్తున్నాము. అంత డీటెయిల్స్ లోకి వెళ్లకుండా సూపర్ఫిషియల్ గా చూసుకున్నా we can assume he has 6 siblings. సో 6 or 7 siblings ఎంతో కొంత అనుకోండి. he has పెద్ద ఫ్యామిలీ మొత్తానికి. అంటే జాక్ పునన్ గారు ఏం చెప్పారంటే, బికాజ్ ఎక్కడ ఏసేపు ప్రస్తావన లేదు కాబట్టి, మరియ గురించి సహోదరుల గురించి ఉంది కానీ ఏసేపు ప్రస్తావన లేదు కాబట్టి వి కెన్ అజ్యూమ్ ఏసేపు అప్పటికి చనిపోయి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన చనిపోయినా పెద్ద కొడుకుగా ఏసయ్య బీయింగ్ ద ఫస్ట్ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద హౌస్, ఏ రీతిగా ఒక కార్పెంటర్, అండ్ వి సీ దట్ దే ఆర్ నాట్ రిచ్. ఇప్పుడు మేరీ అండ్ జోసెఫ్ ఆర్ బేసికలీ నాట్ రిచ్ కదా. ఇప్పుడు ఏసై కూడా రిచ్ ఫ్యామిలీలో ఏం పుట్టలేదు, ఆయన తర్వాత కూడా రిచ్ గా ఏం చేయలేదు. సో ఒక కార్పెంటర్ గా ఉన్నప్పుడు
ఆయన ఏ రీతిగా వర్క్ చేసి ఉండొచ్చు, ఆయన యాటిట్యూడ్ వర్క్ పట్ల ఏ రీతిగా ఉండి ఉండొచ్చు, నెక్స్ట్ ఒక పెద్ద కొడుకుగా ఇంత పెద్ద ఫ్యామిలీ భారాన్ని భారం అంటే రెస్పాన్సిబుల్ గా ఉన్నప్పుడు ఆయన ఏ రీతిగా నడిపించి ఉండొచ్చు. అంటే అప్పు లేకుండా, అప్పు చేయొద్దని ఉంది కాబట్టి ఖచ్చితంగా యేసయ్య లాన్ అంతా ఇది ఫాలో అయ్యారు కాబట్టి అప్పు చేయలేదు ఖచ్చితంగా యేసయ్య. వీ కెన్ టెల్ దట్, ఎందుకంటే బైబిల్లో క్లియర్ గా అప్పు చేయొద్దని ఉంది కాబట్టి అప్పు ఎప్పుడు చేయకుండానే అంత పెద్ద కుటుంబాన్ని నడిపించారు. మరి పేద కుటుంబం అయ్యేది కూడా ఆయన ఒక మామూలు కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ కూడా ఇంతమందికి ఎట్లా అప్పు చేయకుండా, ఏం చేయకుండా టాక్సెస్ కడుతూ, ఎందుకంటే యేసయ్య చెప్పారు కదా, సీజర్కి ఇవ్వాల్సిన సీజర్కి ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇవ్వాలి అని. సో ఆయనకు వచ్చిన కొంచెంలో టాక్సెస్ కడుతూ ఇవన్నీ చేస్తూ యేసయ్య ఏ రీతిగా జీవించి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? జస్ట్ అన్ అజంప్షన్. అంటే నేను ఆల్రెడీ కొన్ని హింట్స్ ఇచ్చాను కదండి. ఖచ్చితంగా ఆయన టాక్సెస్ అయితే కట్టారు. ఎప్పుడు కూడా గవర్నమెంట్ కి కానీ లేకపోతే ఆయన అఫీషియల్స్ కానీ లోపడకుండా ఉండలేదు. అది ఒక మంచి మాదిరి మనం ఫాలో అవ్వాల్సింది. చెందాల్సింది, గవర్నమెంట్ కి చెందింది ఖచ్చితంగా మనం గవర్నమెంట్ కి ఇవ్వాలి. ఏదైనా కానీ గవర్నమెంట్ లేకపోతే హైయర్ అఫీషియల్స్, వాట్ ఎవర్ ఇస్ ఆర్డర్డ్ వి హ్యావ్ టు ఫాలో. అదొక ఎగ్జాంపుల్ ఆయన సెట్ చేసింది. నెక్స్ట్ ఇంత ఫ్యామిలీని నడిపించారు, ఖచ్చితంగా అప్పు లేకుండా నడిపించారు. అప్పు లేకుండా నడిపించారంటే ఏదో చేసి ఉంటారు. ఇప్పుడు ఆయన కూడా మనలాగే, ఇప్పుడు సేమ్ మనం ఎట్లా, ఇంకా యాక్చువల్లీ వీఆర్ లివింగ్ ప్రిటీ కంఫర్టబుల్ గా ఉన్నాం మనం. ఆయన చాలా పేద కుటుంబంలో ఉండి ఒక కార్పెంటరీ, రెగ్యులర్ కార్పెంటరీ వర్క్ చేసుకుంటూ అంత పెద్ద ఫ్యామిలీని పోషించారంటే ఏదో చేసి ఉంటారు. బడ్జెటింగ్ లేకపోతే ఆయన నీడ్స్ అంటే లగ్జరీస్ కట్ చేసుకోవడం ఏదో చేసి ఉంటారు. యూ కెన్ జస్ట్ అస్యూమ్ ఏం చేసి ఉంటారు. Maybe being responsible and faith that God will provide what is needed. He was responsible, yes, definitely, and he was putting his faith in God. Correct. So I think first of all I think he was a very very diligent worker. చాలా శ్రద్ధ కలిగి పని చేసి ఉంటారు యేసయ్య. కార్పెంటరీ ఉందంటే ఇప్పుడు ఆయన వాట్ ఎవర్ ప్రొఫెషన్ హీ చోస్, హీ వుడ్ హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ దట్. అదేదో డబ్బు సంపాదించేసి అందులో నెంబర్, అక్కడ ఆ జూడా ఇజ్రాయెల్ ప్రాంతంలో నెంబర్ 1 అయిపోవడానికి కాదు, కానీ ఆయనకున్న ప్రొఫెషన్ లో ఖచ్చితంగా చాలా కష్టపడి పని చేసుకుని ఉంటారు, కష్టపడి నేర్చుకుని ఉంటారు. he would have tried to be skillful in whatever he does, and obviously he would have been very faithful. చాలా ఫెయిత్ఫుల్ గా చేసి ఉంటారు, నమ్మకంగా, మనుషులకి చేసినట్టుగా కాకుండా దేవుడికి చేసినట్టుగా చేసి ఉంటారు. థర్డ్లీ చూసుకుంటే లైక్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇంత పెద్ద ఫ్యామిలీని ఒక పెద్ద కొడుకుగా నడిపించారు. అండ్ డిస్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ ఫ్యామిలీ అంటే ఐ ఆల్సో ఐమ్ అస్యూమింగ్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ బడ్జెటింగ్ అనుకుంటున్నాను. అంటే ఊరికే ఎడాపెడా చేసుంటే కనుక ఎక్కడో చోట కప్పులు అయిపోవడం ఏదోటి అయ్యేది కదా. సో ఐమ్ అస్యూమింగ్ హీ వాజ్ వెరీ గుడ్ ఫైనాన్షియల్లీ, బడ్జెటింగ్ అవనివ్వండి లేకపోతే దానికి ఇంకేదో పేరు, వాట్ ఎవర్ ప్లానింగ్ అవనివ్వండి, ఆయన చాలా జ్ఞానం కలిగి నడుచుకుని ఉండుంటారు. నెక్స్ట్ ఆయనకున్న దాంట్లో హీ ఆల్వేస్, మనకు తెలిసిందే కదా, ఆయనకున్న దాంట్లో ఖచ్చితంగా ఎవరికరికి ఏదోటి పేదవాళ్ళకో ఏదో చేసే ఉంటారు కదా. అంటే ఇప్పుడు నెసెసరీలీ హీ వుడెంట్ హ్యావ్, మేబీ ఆయన దగ్గర డబ్బులు లేకపోయి ఉండొచ్చు ఇప్పుడు పేదవారికి సహాయం చేయడానికి, లేకపోతే ఆయన ఉన్న దాంట్లో కొంచెం తీసి ఉండొచ్చు. కానీ యాజ్ అ కార్పెంటర్ గా ఉన్నప్పుడు మేబీ ఎవరికైనా ఏదైనా ఫ్రీగా చేసి ఇవ్వడమో, లేకపోతే ఏదైనా మందిరానికి కావాల్సిన చేసి ఇవ్వడమో, లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నీడ్స్ ని బట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా కార్పెంటరీ చేయటమో అట్లా ఏమైనా చేసి ఉండొచ్చు. సో అట్లా దిస్ ఇమాజినేషన్ ఈస్ ఎండ్లెస్. అంటే మనం చాలా చెప్పుకోవచ్చు, అలా చేసి ఉండొచ్చు, ఇలా చేసి ఉండొచ్చు అనేసి అని చాలా మనం ఆలోచించుకోవచ్చు. అండ్ ఐ థింక్ వీ కెన్ అప్లై ఎవ్రీథింగ్
టు అవర్ వర్క్ ప్లేస్ టుడే. మనం ఏ ప్రొఫెషన్ లో మనల్ని ఎక్కడైతే దేవుడు పెట్టాడో మనం కూడా ఏసై ఇది ఆల్రెడీ చేసున్నారు కాబట్టి, మనకి మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసి ఉన్నారు కాబట్టి, మనకి ఏదైనా రిఫరెన్స్ కావాలంటే వర్క్ ప్లేస్ లో వాట్ వుడ్ జీసస్ డూ? ఇక్కడ అమెరికన్స్ చాలా మంది ఎక్కువ ఫాలో అయ్యే ఫ్రేజ్, వాళ్ళకి ఎవరికైనా ఏదైనా చేయడం ఎలా చేయాలి ఏంటి అనేది డౌట్ వస్తే, లేకపోతే ఈ టైంలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనే డౌట్ వస్తే దే విల్ క్వశ్చన్ వాట్ వుడ్ జీసస్ డూ అది ఒక మూవీ అనుకుంటా, ఆ మూవీ నుంచి ఇది వచ్చింది అనుకుంటా. బట్ వాట్ ఎవర్, సో వాట్ వుడ్ జీసస్ డూ? మనకి వర్క్ ప్లేస్ లో కూడా మనం మనకి ఏదైనా డౌట్ వచ్చింది, పలానాది ఎట్లా చేయాలో డౌట్ వచ్చింది అంటే వాట్ వుడ్ జీసస్ డూ? వీ కెన్ సేఫ్లీ థింక్. ఆయన ఒక కార్పెంటర్ గా 30 years పనిచేశారు కదా, ఇప్పుడు వర్క్ చేశారు కదా చాలా. అలాంటి టైంలో దేవుడు ఏం చేసి ఉండొచ్చు అని మనం ఆలోచించుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకి ఆలోచన ఇస్తారు, మనల్ని నడిపిస్తారు. నెక్స్ట్, సో as a carpenter and doing a secular work, he has set as an example. నెక్స్ట్ తర్వాత యేసయ్య సేవలోకి వచ్చారు కదా 3.5 years. అంటే మొత్తం ఆయన చేసే పనినంతా విడిచిపెట్టేసి టోటల్ గా ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చారు. సో ఆబ్వియస్ గా దేవుడు దీనిలో కూడా మంచి స్టాండర్డ్ సెట్ చేశాడు. ఇదైతే మీరు కొంచెం ఆలోచిస్తే ఇది ఇట్స్ నథింగ్, మనం ఇది ఊహించాల్సిన అవసరం కూడా లేదు. అనేకమైన చోట్ల బైబిల్లోనే డాక్యుమెంట్ చేసి ఉంది కాబట్టి, అండ్ మనకి గాస్పెల్స్ చదివినా గానీ అర్థమవుతుంది ఆయన డబ్బుని ఏ రీతిగా హ్యాండిల్ చేశారు ఆయన మినిస్ట్రీలో ఉన్నప్పుడు. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫైనాన్షియల్. ఈ టాపిక్ యాక్చువల్ ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఐఎమ్ ఎలిజిబుల్ టు టాక్ అబౌట్ ఇట్, ఎందుకంటే చాలా పెద్ద విషయం అండి. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆర్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ భక్తిలో కానీ ఏ రీతిగానైనా కానీ ఫైనాన్సెస్ అనేది చిన్న విషయం కాదు. సో ఖచ్చితంగా యేసయ్య ఒక హై స్టాండర్డ్ సెట్ చేశారు కదా, ఆ స్టాండర్డ్ ఏంటి? ఒక ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చినప్పుడు, లేకపోతే దేవుడు సేవ చేస్తున్నప్పుడు యేసయ్య చేసిన కొన్ని సెట్ చేసిన కొన్ని స్టాండర్డ్స్ ఏంటి? కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీథింగ్? ఆయన పరిచర్య చేస్తున్నాడు కానీ పరిచర్య చేయించుకోలేదమ్మా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ప్లస్ ఎక్కడ కూడా ఆయన పరిచర్యకి ధనాన్ని పోగు చేసినట్టు ఎక్కడా లేదు. he never preached about bring money to do this ministry అని ఎక్కడ కూడా చెప్పింది లేదు ఆయన. అవునన్నా. యా ఎగ్జాక్ట్లీ అన్న. ఇంకెవరైనా ఏమైనా చెప్తారండి? అయితే నేనే సో రైట్ ఫ్రమ్ ది స్టార్టే ఆయన మంచి ప్రతి విషయంలో మనం ఎట్లా చేయాలో ఏసే ఎగ్జాంపుల్ సెట్ చేశారండి. ఫస్ట్ థింగ్ చూసుకున్నట్లయితే హీ వాజ్ సపోర్టెడ్. ఆయనకు వచ్చిన కానుకల ద్వారా ఆయన అనేకులు సపోర్ట్ చేయటం ద్వారా మినిస్ట్రీ ముందుకెళ్ళింది. మనం ఇది క్లియర్ గా బైబిల్లో చూసాం, అనేకులు ఆయనకి కానుక తెచ్చి ఇచ్చి ఉన్నట్టు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ దేర్ ఆర్ సర్టన్ ఉమెన్ ఇన్ ద బైబిల్. కొంతమంది ఇప్పుడు సూసన్నా, ఇంకా ఎవరి పేరు, జోవానా, సూసన్నా లాంటి వెల్దీ స్త్రీలు వచ్చి ఆయనకి పరిచర్యలో హెల్ప్ చేసినట్టు, సపోర్ట్ చేసినట్టు, ఆయన మెటీరియల్ నీడ్స్ అన్ని చూసుకున్నట్టు మనం చూస్తాం. సో డెఫినెట్లీ హీ వాజ్ సపోర్టెడ్ బై సమ్వన్ ఎల్స్. కానీ ఇక్కడ మనం ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం యేసు ప్రభు తర్వాత అంత ఆర్డెంట్ ఎవరినైనా చూసి నేర్చుకోవాలంటే పౌలు వంక చూస్తాం కదా. ఇదే విషయంలో పౌలు ఏం చేశారు? హీ వాజ్ సపోర్టెడ్. చాలా చోట్ల ఆయన కూడా చర్చ్ సపోర్ట్ చేసింది. ఆయన కూడా అనేకమైన సార్లు మనకి ఇవ్వమని ఎంకరేజ్ చేస్తూ లేఖలు రాశారు. బట్ మీరు చూసుకున్నట్లయితే ఆయన కొన్ని చోట్ల ఆయన కష్టపడి పనిచేస్తున్నట్టు. మోర్ ఇంపార్టెంట్లీ హిస్ టెంట్ మేకింగ్ మినిస్ట్రీ, హీ వాజ్ అ టెంట్ మేకర్.
టెంట్ మేకర్ తెలుగులో నాకు తెలియదు కానీ టెంట్ మేక్ ఆయన ప్రొఫెషన్ వన్ ఆఫ్ ద హీ వాజ్ స్కిల్ఫుల్ ఇన్ దట్. సో ఆయన ఏం చేశాడు, హీ వాజ్ కేపబుల్ ఆఫ్ దట్. దో హీ వాజ్ ఆయన ఫుల్ టైమ్ మినిస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా టెంట్ మేకింగ్ ఆయనకి ఆ స్కిల్ ఉంది కాబట్టి ఆయనతో పాటు అవన్నీ తీసుకెళ్లి ఆ పని చేసి ఆ వచ్చిన సంపాదనతో ఆయన సపోర్ట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఉన్నంతలో వేరే మినిస్ట్రీస్ కూడా సపోర్ట్ చేసినట్టు మనం చూస్తాం. సో అదొక ఎగ్జాంపుల్. సో ఏది ఫాలో అవ్వాలి అంటే చాలా క్లియర్ అండి. ఇప్పుడు యేసు ప్రభు వారు కార్పెంటర్ కదా, సో హీ కెనాట్ టేక్ హిస్ టూల్స్ ఎవ్రీవేర్. ఆయనకు వచ్చిన స్కిల్ ఇప్పుడు ఆ మెషిన్ అన్ని చోట్లకి తీసుకెళ్తా ఉండి ఆయన పని చేస్తా ఉండి హీ కెనాట్ కీప్ సపోర్టింగ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు పేతురు ఉన్నారు, ఈవెన్ వీళ్ళు కూడా దేవర్ థరోలీ సపోర్టెడ్ బై చర్చ్. వాళ్ళు ఎక్కడ పని చేసినట్టు మనం చూడం, ఎందుకంటే వాళ్ళు ఫిషర్మెన్ కదా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి బోట్ ని ఆ నెట్ ని అవన్నీ పట్టుకెళ్ళారు కదా. సో దే జస్ట్ ఇట్ వాజ్ నథింగ్ రాంగ్ ఫర్ దెమ్ టు బి బీయింగ్ సపోర్టెడ్ బై హూ ఎవర్, చర్చ్ అవనివ్వండి ఎవరి చేతనే సపోర్ట్ చేయించుకున్నారు, దట్స్ టోటలీ ఫైన్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇప్పుడు పౌలు గారు చూడండి, హీ కెన్ పనిముట్లు ఆయన టెంట్ మేకింగ్ కి ఏదైతే కావాలో హీ కెన్ జస్ట్ క్యారీ, అవి ఏమేమి కావాలో స్కిల్ సెట్ అంతా ఆయన క్యారీ చేయగలరు. కాబట్టి ఆయనకు వీలున్నంత మట్టుక్కి, ఆయన చేయగలిగినంత మట్టుక్కి, దేవుడి పనికి ఆటంకం కానంత మట్టుక్కి ఆయన పని చేసుకుంటూ ఆయన సపోర్ట్ చేసుకుంటూ. సో ఇందులో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వెన్ ఎవర్ వీఆర్ ఏబుల్ టు డూ సంథింగ్, మనకి ఏదైనా చేసే మన శక్తిలో ఉంది అంటే మనం చేయొచ్చు. లేదంటే ఏ రీతిగా అయితే ఇప్పుడు యేసయ్య కూడా తండ్రి దగ్గర చూసేవాడు, తండ్రి ప్రొవైడ్ చేసేవారు, ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రొవైడ్ చేసేవారు. ఆ రీతిగా మినిస్ట్రీ ముందుకెళ్తుంది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో. నెక్స్ట్ జాక్ పునెన్ గారు ఏం చెప్పారంటే ఆయన ఎప్పుడు శాలరీ తీసుకోలేదు, అంటే ఫిక్స్డ్ ఇన్కమ్, ఎవరికి శాలరీ ఇవ్వలేదు. ఆయనకు వచ్చిన వాళ్ళు ఇన్ఫాక్ట్ ఆయన ఎంత పూర్ గా ఉన్నారంటే పడుకోవడానికి ప్లేస్ లేకుండా, తినడానికి సరైన ఫుడ్ లేకుండా, నైట్ అంతా కూడా ఫారెస్ట్ లో ప్రేయర్స్ కి వెళ్ళారు కరెక్టే, బట్ వి డోంట్ నో ఆయనకు ఒక స్థలం లేక ప్రేయర్కి వెళ్ళారా, అడవిలోకి వెళ్ళారా, లేకపోతే ప్రేయర్ చేసుకోవడానికి సెక్లూజన్ కోసం వెళ్ళారా అనేది మనకు తెలియదు. కానీ జాక్ పునెన్ గారు అనడం అయితే హీ డెంట్ హ్యావ్ అ ప్లేస్ టు స్లీప్, దట్ హీ హ్యాడ్ టు గో, ఒక ఫారెస్ట్ లోకి వెళ్ళి పడుకోవాల్సి వచ్చింది. అంత పూర్ గా ఉన్నారు ఆయన. ఆయనని వెంబడించిన శిష్యులందరిది కూడా అదే పరిస్థితి కదా, వాళ్ళకు ఉన్నదంతా వదిలేసి వచ్చేసారు. వాళ్ళకి ఎప్పుడు ఇంత ఫిక్స్డ్ అమౌంట్ శాలరీ కానీ వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఏమీ లేదు. ఎప్పుడెప్పుడు ఆయనకి అవసరం అయి ఉన్నదో అప్పుడు తండ్రి వైపు తేరి చూడడం, తండ్రి ప్రొవైడ్ చేయడం, అంతే. ఒకవేళ ఆ టైంకి లేకపోతే వాళ్ళకు ఉన్న దాంట్లో ఎక్కడ పెడితే అక్కడ పడుకోవడం, ఎలా అంటే వాళ్ళకి ఉన్న దాంట్లో పరిచర్య చేయడం. సో ఈ శాలరీ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు యేసయ్య చేయలేదు. థర్డ్ థింగ్, సునీల్ అని చెప్పినట్టు వాళ్ళకి అనేకమైన అవసరతలు ఉండుండొచ్చు, బట్ దే నెవర్, ఎప్పుడు యేసయ్య దే డిడ్ నాట్ అడ్వర్టైజ్ ఫర్ హిస్ మనీ ఆర్ హీ డిడ్ నాట్ ఆస్క్ ఫర్ మనీ. ఎప్పుడు కూడా నాకు ఈ అవసరత ఉంది, ఆ అవసరత ఉంది, ఇవ్వండి ఇవ్వండి అని ఎక్కడ మనం యేసయ్య అడిగినట్టు కానీ, లేకపోతే మినిస్ట్రీలో అవసరత ఉందని చెప్పినట్టు కానీ మనం ఎక్కడ చూడట్లేదు. సో దీస్ ఆర్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ దట్ యేసయ్య మన ముందుంచిన చిన్న బేసిక్ ప్రిన్సిపల్స్ అనమాట. మనీ విషయం, మినిస్ట్రీలో ఒకవేళ మనం మనీ విషయంలో ముందుకి ప్రోగ్రెస్ అవ్వాలంటే ఏ రీతిగా యేసయ్య చేశారని చూస్తే మనకి ఈ ఎగ్జాంపుల్స్ కనబడతాయి. నెక్స్ట్ మూవింగ్ ఆన్, ఇదంతా బానే ఉంది. అంటే యేసయ్య మనీ అడగలేదు, ఆయన ఒక వర్కర్, అంటే లైక్ ఒక సెక్యులర్ వర్క్ చేస్తున్నప్పుడు ఆయన కష్టపడి పనిచేశారు, ఫ్యామిలీకి ప్రొవైడ్ చేసుకున్నారు. నెక్స్ట్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు దేవుడి వైపు చూశారు, ఆయనకున్న దాంట్లో పరిచయం చేశారు. అయితే మనము ఒక చోట ఏం చూస్తామంటే యూదా గురించి ఏమని ఉంటదంటే, వేరే వాళ్ళు ప్రభు బల్ల దగ్గర ఉన్నప్పుడు దేవుడు నువ్వు చేసే పని త్వరగా చెయ్యి అని అంటారు కదా. దాని తర్వాత శిష్యులు, అంటే వారు జరగబోయే విషయాలు తెలియ, తన అప్పగిస్తాడని ఆ విషయాలు తెలియక శిష్యులు ఏమనుకుంటారంటే, డబ్బు సంచి యూదా యొద్ద ఉండను గనక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుక్కోనమని అయినను, బీదలకు ఏమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకునేది అని ఉందన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే, జాక్ పునెన్ గారు చెప్పిన దాని ప్రకారం మనకు కావాల్సింది ఏదైనా కొనుక్కోవడం తప్పేం కాదు.
వీ కెన్ ఆల్వేస్ బై వాట్ వీ నీడ్. మనకు అవసరమని ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. శిష్యులు కూడా అంటే మామూలుగా అప్పుడు ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా వాళ్ళ ముందు ఎప్పుడు అలా చేయకపోయి ఉంటే వాళ్ళు ఇలా అజ్యూమ్ చేయరు కదా, నువ్వు వెళ్ళి తొందరగా నువ్వు చేసేదేదో చెయ్యి అంటే ఇంకేదో అనుకుంటారు. కానీ వాళ్ళ ముందు ఆల్రెడీ ఆ ఏదో పండుగకి వాళ్ళకి ఏదో కావాల్సింది కొనుక్కుని ఉండుంటారు, లేకపోతే మోస్ట్ కామన్లీ వాళ్ళకు ఉన్నదంతా బీదలకు ఇస్తూ ఉండుంటారు. అందుకే శిష్యులు అలా అనగానే ఓ మేబీ ఇదేనేమోలే, మనం ఎప్పుడు కొనుక్కున్నట్టు కొనమని ఉంటాడు ఏ దేవుడు ఏదైనా అని అనుకుని ఉన్నారు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి కావాల్సింది కొనుక్కోవడంలో తప్పేం లేదు. సో ఇక్కడ కొన్ని ఈ విషయంలో జాక్విలిన్ గారు చెప్పింది ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా ఈ విషయంలో చాలా క్లియర్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఏ విషయంలో? ఈ డబ్బు విషయంలో ఎలా వాడాలి, దీన్ని ఎట్లా మాస్టర్ చేయాలనే విషయంలో చాలా ఒక క్లియర్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఎందుకంటే అనేకమైన విశ్వాసులు ఈ విషయంలోనే పడిపోతున్నారంట. సో కొన్ని నేను కేటగరైజ్ చేసి పెట్టింది ఏంటంటే ఆయన చెప్పింది కూడా మనకి ఏం కావాలో ఫస్ట్ మనం నిర్ణయించుకోవాలి. అంటే డిసైడ్ వాట్ వీ నీడ్, వాట్ యూ నీడ్. మనకి మన ఫ్యామిలీకి మనకి ఏం కావాలో మనం డిసైడ్ చేసుకుని కొనుక్కోవచ్చు. అది తప్పేం కాదు, ప్రొవైడ్ చేసుకోవచ్చు ఫ్యామిలీస్ కి, అది ఏం తప్పు కాదు. కానీ ఎక్కడ అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ రాసినట్టుగానే బీదలకి ఏదైనా ఇవ్వచ్చు, మంచి విషయమే. కానీ మనం ఎక్కడ తప్పు చేసే అవకాశం ఉందంటే ఎదుటి వాళ్ళకి కూడా ఏం కావాలో మనం ఎప్పుడు డిటర్మైన్ చేయకూడదు. అంటే మన దగ్గర ఒక కారు ఉంది, మనకు ఒక కారు కావాలి, కొనుక్కున్నాం, మనకి కష్టంగానే ఉంది ఒక కారుతో. ఇప్పుడు మనది ఒక 7 మెంబర్స్ ఫ్యామిలీ అనుకోండి, మనం 5 సీటరే ఉంది, ఏదో అడ్జస్ట్ చేసుకుని కింద మీద పడి మొత్తానికి ఆ ఒక కారులోనే తిరుగుతున్నాం. ఇంకొక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ముగ్గురే, వైఫ్ హస్బెండ్ కిడ్, కానీ వాళ్ళకి ఆల్రెడీ 2 కార్లు ఉన్నాయి. వీళ్ళు విశ్వాసులే, వాళ్ళు విశ్వాసులే. మనం వాళ్ళని చూసి నేను ఒక కారు కొనుక్కున్నాను, నేను దేవుడు లగ్జరియస్ గా ఉండడం తప్పు కదా, వాళ్ళకి 2 కార్లు అవసరమా అని ఆలోచన కూడా చేయకూడదు. వాళ్ళకి 2 కార్లు అవసరమేమో మనకేం తెలుసు, మనకు సంబంధం లేదు కదా. అండ్ ప్రతి ఒక్కరి జడ్జ్మెంట్ అంటే ప్రతి ఒక్కరి కాలింగ్ వేరు. అందరూ ఒకటే చేయాలని లేదు. ఇప్పుడు అందరూ ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చారు, ఇప్పుడు అందరూ ఫైనాన్షియల్ గా మినిస్ట్రీ సపోర్ట్ చేసి ఆ మినిస్ట్రీలోకి వచ్చారు, ఇప్పుడు అందరూ ప్రవక్తలు అయిపోరు. అలాగే అందరూ కూడా ఒకటే పని చేయాలని లేదు కదా. సో మేబీ వాళ్ళకి అండ్ వి డోంట్ నో అసలు దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకేం కావాలో, మన ఫ్యామిలీకి ఏం కావాలో మనం డిసైడ్ చేసుకోవాలి, దాని మీద ఒక క్లారిటీతో ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నెవర్ ఎవర్ ఎప్పుడు ఎదటోళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి అది అవసరమా ఇది అవసరమా అనేది ఎప్పుడు అనుకోకూడదు. యాక్చువల్లీ నేను ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా సార్లు రిపెంట్ అవ్వాల్సి వచ్చింది అనేకమైన విషయాలు నాలో నేను చూసుకుని. ఎందుకంటే నార్మల్ పీపుల్, నాకు ఎప్పుడైనా సేవకుల్లో ఎవరైనా బాగా కొంచెం ఎక్స్ట్రావెగెంట్ గా రిచ్ గా ఉన్నట్టు అనిపించినా నాకు చాలా కోపం వస్తుంది అనమాట. వచ్చేది సేవ చేస్తూ ఏంటి ఇలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు. ఇంత విశ్వాసులేమో పాపం సంఘానికి వచ్చే విశ్వాసులేమో నార్మల్ గా ఉంటారు, వాళ్ళకు ఉన్నది లేనిది ఇస్తా ఉంటారు. సేవకులు ఏంటి మరి ఇంత పెద్ద పెద్ద కార్లు ఇలాగా ఎక్స్ట్రావెగెంట్ గా ఉంటారు ఏంటి అనిపించేది. కానీ నాకు ఇది చదివాక అంటే లైక్ ఇది విన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు అది చాలా తప్పని నాకు అర్థమైంది అనమాట. సేవకులు అవనివ్వండి, మరి ఎవరెవరు అవనివ్వండి, నిజంగా అసలు వాళ్ళు అలా చేయకూడదు, అలా స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అలా చేయకూడదు లాంటి వాళ్ళే అవనివ్వండి. బట్ వీఆర్ నో వన్ టు జడ్జ్. ప్రతి ఒక్కరికి ఒక జడ్జ్మెంట్ దినం వస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళు దేవుడికి లెక్కప్ చెప్పుకుంటారు. మన పని కాదు వీళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలి, సేవకులు అంటే ఇలాగే ఉండాలి, విశ్వాసం అంటే అలాగే ఉండాలి, లేకపోతే పలానా వాళ్ళు మన చుట్టాలు ఇలాగే ఉండాలి, మన ఫ్రెండ్స్, మన పని కాదు అది. ఖచ్చితంగా ఈ విషయం నేను ఎందుకు ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నానంటే జగత్కునేన్ గారు కూడా ఈ విషయం చాలా స్ట్రెస్ చేశారు. ఈ విషయం కనుక మనం ఓవర్కమ్ చేస్తే మనం స్పిరిచువల్ గా కూడా చాలా ఎదుగుతాం అని ఆయన చెప్పారు. సో దట్ ఈస్ వన్ థింగ్. మనకేం కావాలి మనం నిర్ణయించుకుంటాం, మనకున్న దాంట్లో పేదలకు ఇస్తాము, ఎద్దటోళ్ళకి ఏం చేసుకుంటారు అనేది మనకు అనవసరం. సో ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి ఏం కావాలి అనేది అసలు ఎక్కడ ఎండ్ అవుతుంది. బికాస్ మై నీడ్ మైట్ బి యువర్ లగ్జరీ. నాకు కారు ఒక అవసరతలాగా నాకు అనిపించవచ్చు, మీకు అదొక లగ్జరీ అనిపించవచ్చు. లేదంటే నేనే ఉన్నాను, ఇప్పుడు నాకు ఒక కారు నిజంగానే అవసరత అయి ఉండొచ్చు, లేదంటే కార్ లోనే వేరే టైప్ కొంచెం హై ఎండ్ మోడల్ లగ్జరీ అయి ఉండొచ్చు. బట్ నేనేమనుకుంటాను,
కారు అవసరం, మంచిగా తీసుకునేది ఏదో మంచి కారే తీసుకోవచ్చు కదా, మనకి ఇది అవసరతే కదా అని అనుకుంటాం. సో ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది? ఎగ్జాక్ట్ గా మనకి వాట్ డూ యూ నీడ్ అనేది మనం ఎట్లా డిటర్మైన్ చేసుకుంటాం? ఇది అవసరత, ఓకే ఇది అవసరత కాదు, మనం దీనికి నుంచి ఎక్స్ట్రాగా వెళ్తున్నాం అనే ఈ డిస్టింక్షన్, లేకపోతే ఇది ఎట్లా తెలుస్తుంది మనకి ఏది అవసరం ఏది కాదు, మనం ఏది కోరుకుంటున్నామో ఏది అవసరత అనేది ఎట్లా తెలుస్తుంది? మన సెన్సెస్ బట్టి, రెండు దేవుని చెప్పినట్టుగా ఎరగడం బట్టి. ఓకే, ఫస్ట్ మన సెన్సెస్ ని బట్టి, సెకండ్ దేవుడి చిత్తాన్ని ఎరగడం బట్టి మనకి ఏది అవసరమో ఏది లగ్జరీయో అంటే లైక్ ఏది మనకు కావాలో తెలుస్తుంది. ఇంకా ఏదైనా దావీదు ప్రార్థన చేసినప్పుడు నాకు అందని వాటి అందైనను నేను నా మనసు ఉంచుకోవట్లేదని ప్రార్థన చేస్తాడమ్మా. ఇప్పుడు కూడా ఒకటి మనకి we need to pray what we need, okay, not what we want. ఓకే, దేవుడు కూడా మనకి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ అవసరత అయినా సరే, నాకు కారు కావాలన్నప్పుడు వీ షుడ్ నాట్ గివ్ దెమ్ ద డిజైన్ టు గాడ్, రైట్? ఇఫ్ కార్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ మీ, సో ఇట్ ఈస్ అ మ్యాండేటరీ, లైక్ యూనో ఇక్కడ ఈ కంట్రీలో ఉన్నప్పుడు మనకు మ్యాండేటరీ కార్ అనేది. సో వీ నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ కార్. ఓకే, ఐ మీన్ కొంతమందికి వేరే ఆలోచనలు ఉంటాయి, బట్ ఐఎమ్ నాట్ ఎవరిని నేను అపోజిట్ చేయట్లేదు. కానీ సో మనకి అవసరత ఏది ఉందో దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు. సో డెఫినెట్లీ లగ్జరియస్ లైఫ్ అనేది లీడ్ చేస్తే డెఫినెట్లీ వీ విల్ డెఫినెట్లీ స్లోలీ విల్ గో అవే ఫ్రమ్ గాడ్. దట్ ఈస్ 100% షూర్, ఐ కెన్ టెల్. లగ్జరియస్ థింగ్స్, ఎనీథింగ్ ఇట్ మే బి, సో అది కారు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అట్లాంటి మనకు అవసరత ఏది ఉందో దేవుణ్ణి అడిగితే, దేవునిలో ఎదగాలని, లేకపోతే దేవుని కృపతో ఎదగాలని మన హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగితే కనుక మనకి ఏది అవసరమో దేవుడు ఇస్తాడు. ఓకే, సో కొంతమంది పొరపాటు పడే విషయం ఏంటంటే, దేవుడు ఆశీర్వదిస్తే పక్కన ఉన్నవాడి కన్నా నాకు మంచిది ఇవ్వాలి, అప్పుడే నేను దేవుడు నన్ను ఆశీర్వదించినట్టు. సో పక్కన ఉన్నవాడు ఒక ఎక్స్ కార్ కొంటే నాకు లగ్జరియస్ X+ ఆర్ X² కార్ కావాలి, అప్పుడే దేవుడు నన్ను ఆశీర్వదించినట్టు, వాళ్ళు ఎదురుగుండా నేను తలెత్తుకుని తిరుగుతాను, దేవుడు నన్ను ఆశీర్వదించినట్టు అనే ఆలోచనలో ఉంటే కనుక దట్ ఈస్ వీఆర్ మిస్టేకెన్ అన్నమాట. దేవుడు మనకి ఏది అవసరమో అది ఇస్తాడు. ఓకే, సో మనకి అందని వాటి వైపు మనం మన మనస్సుని వాటి వైపు పెట్టకూడదు. కానీ దేవుని దగ్గర మన ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు మనకి ఏది అవసరమో దేవుడు అది ఇస్తాడు. మేబీ లగ్జరియస్ దేవుడు ఇస్తే కనుక అది, సో ప్రదీప్ చెప్పినట్టు అది మన సెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, ఏ విధంగా దేవుని అడుగుతున్నాము. ఓకే, మన మనసులో దేవా నాకు లగ్జూరియస్ కావాలని అడిగితే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ అగెన్స్ట్ గాడ్స్ విల్. అంటే దేవుడు మనల్ని ఆ విధంగా కోరుకోవట్లేదు. నాకు అవసరత ఉంది ఒక కారు, దేవుడు ఏది ఇస్తే అది. దేవుడు లగ్జూరియస్ కార్ ఇవ్వచ్చు, లేదంటే నార్మల్ కార్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కాకపోతే మన ఇంటెన్షన్, దేవుని అడిగినప్పుడు మన ఇంటెన్షన్ ఏ విధంగా ఉన్నది అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా నాకు ఇంకోటి గుర్తొచ్చింది సెకండ్, నాకు ఇందాక చెప్పిన వాక్యం ఇది డైరెక్ట్ గా లింక్. అంటే నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్ కదా. ఈ లోకంలో మీరు దేనిని ఆస్తిని సంపాదించుకోవద్దు. యాక్చువల్ గా అది ఎట్లా ఉంటుందంటే ఇంగ్లీష్ లో డు నాట్ అంటే వెల్త్ సంపాదించుకోవద్దు. నీ వెల్త్ ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడే ఉంటది. సో ఒక వ్యక్తికి ఏది లగ్జరీ, ఏది ఎకానమీ, ఏది అంటే ఎకానమీ అంటే నీడ్, ఏది నీడో తెలిసిన సెన్స్ ఉన్నప్పుడు, లగ్జరీ అయి ఉండి కొనుక్కోవడానికి స్థాయి ఉంది అని కొనుక్కున్నప్పుడు కూడా, సిన్స్ తన వెల్త్ ఇండికేట్ చేస్తున్న దానికి తన హృదయం అక్కడే ఉంటది. దేవుని మీద గాని దేవుని రాజ్యం మీద గాని తన హృదయం రాకుండా ఉండడానికే ఈ లోకపు నువ్వు ఫస్ట్ చెప్పినవన్నీ లింక్ అవుతాయి, మెటీరియలిస్టిక్ గా లింక్ అయ్యి అక్కడికి వస్తాయి ఎవెన్చువల్ గా. కానీ
ఆ స్థితిలో ఎవరు ఉండరా అంటే ఎక్కువ మంది అట్లాగా ఉంటారు. కాకపోతే దేవుడు నేర్పించే ఒక రీతి నుండి ఒక విశ్వాసం నుండి ఇంకో విశ్వాసానికి దేవుడు నడిపించేటప్పుడు, ఆ ప్రోగ్రెస్ జరిగేటప్పుడు ఆ హృదయము మార్పు జరిగింది. ఈ లోకము గాని, గొప్పగా ఉన్నవి కానీ ఇవన్నీ స్లోగా ఏమవుతాయి అంటే వీటి వాల్యూస్, వీటి అందం, వీటి ఆకర్షణ మొత్తం తగ్గిపోతాయి. కంప్లీట్ గా ఒక వ్యక్తి, ఒక విశ్వాసి దేవుని మీద ఆధారపడడం, ఇంకా తన సెన్సెస్ కూడా ఉన్నాడు ఆ హైయెస్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు. సో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే ఏం కావాలో కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. సో ఒక వ్యక్తి చూస్ చేసుకోవడం కాదు, కానీ తన ఆత్మీయ స్థితి లింక్ అయి ఉంటది దీనికి కంప్లీట్ గా. So the luxurious leads into comfortness, comfortness leads into laziness. So that's where ends the story. Yeah, no, 100%. అండ్ మనకి నిజంగానే ఏది అవసరం ఏది అవసరత లేదనేది దేవుడి ముందు పెట్టుకుంటే, మనకు ఒకవేళ ఏదైనా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కానీ దేవుడి ముందు పెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడే మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో ఖచ్చితంగా ఆయనే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు ప్రదీప్ చెప్పింది కూడా ఏంటంటే, ఇప్పుడు మరి కంఫర్టబుల్ గా ఉండి లేకపోతే హై అన్ని ఒక లెవెల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు జారిపోయినట్ట లేకపోతే వాళ్ళ దేవుడి మీద దృష్టి లేనట్ట అంటే మనం అట్లా కూడా అజ్యూమ్ చేసుకోలేం. ఎందుకంటే ఎవరికి ఏది హ్యాండిల్ చేయగలరు వాళ్ళు అప్పచెప్పుకుంటే, ఒకవేళ దేవుడి చిత్తం వెతికి వాళ్ళు దేవుడికి అప్పచెప్పుకుంటే ఎవరు ఏది హ్యాండిల్ చేయగలరో దేవుడు వాళ్ళకి అది ఖచ్చితంగా ఇస్తాడు. మనం వాళ్ళ యాటిట్యూడ్స్ చూసినా గానీ మనకి బయట నుంచి అది ఏదో వాళ్ళు ఏదో అట్లా ఉన్నట్టు అంటే లగ్జరీగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ నిజంగా మనం వాళ్ళ యాటిట్యూడ్ దగ్గర నుంచి చూస్తే నిజంగా వాళ్ళకి అది ఉండదు కూడా. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో మా చుట్టాలందరూ కూడా బాగా రిచ్, బాగా ఏంటది ఇన్ఫ్లుయెన్షియల్ అలా ఉండేవారు అనమాట. సో నేను చిన్నప్పుడు నేను తెలియక ఏమనుకునేదాన్ని అంటే, ఇప్పుడు వీళ్ళందరికీ మనకన్నా డబ్బు అన్ని ఉన్నాయి కదా, వీళ్ళకన్నా మనకి ఎక్కువ లేకపోతే మనం అసలు వీళ్ళకి వార్త ఎలా చెప్తాము, వీళ్ళకన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనల్ని ఇందాక సునీల్ అని చెప్పినట్టు వీళ్ళకన్నా ఎక్కువ ఉండి వీళ్ళకన్నా అన్ని ఎక్కువ ఉంటే ఓకే వీళ్ళ దేవుడు వీళ్ళు మతం మార్చుకున్నారు, వీళ్ళ దేవుడు వీళ్ళు ఇంకా దీవించారు కాబట్టి అని చెప్పి మనం చెప్పేది వింటారని నేను చిన్నప్పుడు అమాయకత్వంలో అలా అనుకునేదాన్ని. కానీ అది 100% రాంగ్. ఇంకా మా చుట్టాల ఆయన కూడా ఒక ఆయన ఇప్పుడు నిజంగానే మనకి అంత డబ్బు ఉందనుకోండి, ఇప్పుడు మా చుట్టాల ఆయన ఒక ఆయన ఉంటారు మహారిచ్ అన్నమాట, 1000 కోట్లు ఆ టైప్ ఆయన ఎలా ఉంటారంటే, ఆయన నేను క్లోజ్ గా చూసాను కాబట్టి చెప్తున్నాను, మామూలు నార్మల్ షర్ట్, పిచ్చి షర్ట్ వేసుకుని నార్మల్ గా తిరుగుతారు. సెక్యూరిటీ గార్డులు వాళ్ళందరూ ఉంటారు కానీ వాళ్ళు మామూలు గానే ఉంటారు, ఏ హడావడి లేకుండా. కనీసం వాచ్ కూడా పెట్టుకోరు. ఆయన కష్టపడతా ఉంటాడు ఆయన, అంత డబ్బుండి కూడా చాలా నార్మల్. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి వచ్చినా గానీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అందరూ గుర్తుపెట్టి పలానా అనుకోవడం తప్ప ఆయనకి కొంచెం కూడా ప్రైడ్ గాని ఏమీ ఉండదు. మా డాడీ ఒకసారి అదే పక్కనే మనలా ఇప్పుడు మేము చూసుకుంటే ప్రతిదానికి అంటే చిన్న విషయానికి కూడా మనం ఎగ్జైట్ అయిపోతాం కదా. ఇప్పుడు మనం ఇస్త్రీ బట్టలు వేసుకుని రెడీ అయిపోయి వెళ్ళిపోయి ఏవి లేకపోయినా మనకి ఎక్కడో చోట ప్రైడ్ ఉంటది. ఆయన ఆ స్థాయిలో ఉండి ఆయన అంత ఉండి కూడా ఆయన అసలు నార్మల్ వాళ్ళు కూడా అలా ఉండేవారు ఆయన. సో ఇఫ్ వీ హ్యావ్ దట్ మైండ్ సెట్, ఆ వైరాగ్యం మైండ్ సెట్ ఉంటే, లైక్ అబ్రహాంకి అన్ని ఉన్నాయి కానీ ఆయన టెంట్లు వేసుకుని కూర్చుంది. ఆయన వెరీ రిచ్ కదా బేసికల్లీ అబ్రహాం, అయినా కానీ ఆయనకు ఒక స్పిరిచువల్ వైరాగ్యం ఉంది. ఆ స్టేట్ ఉన్నప్పుడు దేవుడు ఆబ్వియస్ గా మనం అప్పగించుకున్నప్పుడు మేబీ ఇస్తాడని చెప్పలేం, మేబీ అప్పుడు ఇవ్వచ్చేమో, మేబీ మనం చూసే వాళ్ళు ఆ స్టేజ్ లో ఉన్నారేమో, మనకు తెలియదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎదటోళ్ళని అసెస్ చేయడం మన పని కాదు కాబట్టి మన పరిస్థితి ఏంటో మనకు తెలుసు కదా. ఇప్పుడు సునీల్ అని చెప్పినట్టు మనకి ఖచ్చితంగా నా నేచర్ని బట్టి, ఎవరి నేచర్ అయినా సహజంగా చూసుకుంటే మనకి కంఫర్ట్స్ పెరిగే, లగ్జరీస్ పెరిగే కొద్దీ ఆబ్వియస్ గా లేజినెస్ పెరుగుద్ది. ఆబ్వియస్ గా లేజినెస్, స్లాత్ఫుల్నెస్ పెరిగే కొద్దీ దైవభక్తి తగ్గుద్ది, దేవుడి మీద డిపెండెన్స్ కూడా తగ్గుతుంది. సో మనకి మనం అసెస్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ ఆన్సర్స్ అన్ని అంటే ఇప్పుడు బేసికల్ గా సమరైజ్ చేయాలంటే, దేవుడి చిత్తాన్ని ఎరిగి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని మనకి ఏది కావాలి, ఏది అవసరత, ఏది లగ్జరీ అనేది మన సెన్సెస్ కూడా మనకు చెప్తా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం దే కెన్ ఆల్సో ఆల్వేస్ ఆస్క్ గాడ్ ఫర్ గైడెన్స్. నెక్స్ట్ దేవుని చిత్తం ఎరగడం అంటే అవసరత ఉండి ఆప్షన్స్ వచ్చినప్పుడు గ్రహించడం, లేనప్పుడు జస్ట్ ఏదో కొనుక్కోవడానికో పొందుకోవడానికో అందరికి ఉంది కదా అని తీసుకోవడంలో దేవుని చిత్తం అడగడం. సిన్స్ వీఆర్ ఇన్ ద సేమ్ టాపిక్, నెక్స్ట్ ఇది కూడా
సేమ్ అదే మనం మాట్లాడుకున్న దానికే కంటిన్యూషన్. అటాచ్మెంట్ ఉండకూడదు మనకి ఏ మెటీరియల్ థింగ్స్ తో కూడా. మనకున్న విషయం మనం ఉన్నంత మట్టుకు ఏదైనా మనకి ఎంత ఉంది ఏముంది అనే సంగతి పక్కన పెడితే దేంతోని మనకి అటాచ్మెంట్ ఉండకూడదు. మనకి ఎలా తెలుస్తుంది? మనం డబ్బే అనుకోండి, మనం పైకి ఎవ్వరు నాకు డబ్బు పిచ్చి ఉందని చెప్పుకోరు కదా, అని ఉంటది ఏదో లెవెల్లో ఎంతో పర్సెంటేజ్ లోపల. అది డబ్బు పిచ్చి కాకపోయినా ఆ డబ్బు మీద డిపెండెన్సో లేకపోతే డబ్బు మీద ఆశో ఎంతో కొంత ఉంటది. కానీ అది అటాచ్ అయిపోయాం మనం దానికి. అంటే ఇప్పుడు అబ్రహాం ఉన్నాడండి, ఆయన అంతమంది పని వాళ్ళు ఉండి, అంతమంది పరిచారు, అన్ని యానిమల్స్ ఉండి, అన్ని ఉండి, ఆయన ఎక్కడ పెడితే అక్కడ టెంట్లు వేసుకుంటూ వెళ్ళేవాడు. చాలా సింపుల్ లైఫ్ ఉన్నట్టే మనం చూస్తాం. అది డిటాచ్మెంట్. ఆ డిటాచ్మెంట్ మనకు ఉందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? మనం అటాచ్ అయి ఉన్నామా మెటీరియల్ థింగ్స్ ఆర్ మనీకి, డిటాచ్ అయి ఉన్నామా అని ఆ కొలబద్ద అదే ఎలా తెలుస్తుంది మనం? హౌ డు వి నో ఇఫ్ యు ఆర్ అటాచ్డ్ ఆర్ డిటాచ్డ్ టు మెటీరియల్ థింగ్స్ ఆర్ మనీ? నా పర్సనల్ లైఫ్ లో అయితే అటాచ్ డిటాచ్ యాక్చువల్ గా రెండు జరుగుతాయి. నాకు దాన్ని బట్టి అసలు ఇది జరుగుతుంది లేదనేది తెలుస్తుంది. సో ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మెయిన్ థింగ్ నాకు తెలిసి అంటే ఆ డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది అంటే, నా హార్ట్ లో ఉన్న హ్యాపీనెస్ ఆర్ జాయ్ ఏదో ఒక దానికి లింక్ అయి ఉంటది. ఒకటి దేవుణ్ణి ఆరాధిస్తా, స్తుతిస్తా అనే ప్రతి విషయం ముందు స్తుతిస్తా. ప్రతి విషయం అంటే అవసరతే కాదు, లేమి అందు కూడా ప్రతి అందు స్తుతిస్తా ఆనందంగా ఉండే హార్ట్ ఉంటది. కొన్నిసార్లు ఆ సంతోషం పోతుంది. ఎందుకు పోతుంది అంటే నాకు జరిగే స్థితి ఇది. నాకు మెటీరియలిస్టిక్ గా కానీ, లేదా ఒక థాట్ ద్వారా కానీ, లేదా ఒక డే డ్రీమ్ ద్వారా కానీ ఎక్కడికో లేదా ఏదో చెయ్యాలి లేదా సంపాదించాలి అన్న వస్తున్న స్థితి అప్పుడు నా హ్యాపీనెస్ దేనికి ముడిపడి ఉంటదంటే, తెలియకుండా ఒక డిప్రెసివ్ స్పిరిట్ లేదా ఏంటి ఇంకా ఎంతసేపు అన్న హార్ట్ వస్తున్నప్పుడు సో ఏం జరుగుతుందంటే ఒక అటాచ్మెంట్ అనేది మెటీరియల్ తో గానీ, ఒక థాట్ తో గానీ, ఒక గోల్డ్ ఉండే హోప్. ఓకే, దేవుని గురించి హోప్ కాదు, లోకంలో ఇంకా బాగుపడతాము అంటే వెల్తీగా కనబడతాము అన్న స్థితి వచ్చినప్పుడు, సో ఆ హ్యాపీనెస్ పోయినప్పుడు నాకు యాక్చువల్ గా ఆ మెజర్ తెలుస్తుంది. ఎప్పుడైతే దేవుడు మళ్ళా తిరిగి నేనవడం కాదు, మళ్ళా స్థితి నుండి దేవుడు ఎప్పుడు తన వైపుకి ఒక వాక్యం ద్వారాను లేదా ఏదో ఒక స్థితి ద్వారా మారుస్తారో, అప్పుడు బాధా వేదన వచ్చినప్పుడు, మళ్ళీ ప్రార్థనలో గడిపినప్పుడు తిరిగి ఆ సంతోష సమాధానం వచ్చినప్పుడు ఇది పారిపోద్ది, ఇది పోయిద్ది. ఏదైతే నేను అనుకున్నానో ఆలోచించానో అది పోతుంది. సో ఈ మెజర్ లో ఎంత భయంకరమైన అటాచ్మెంట్ నుండి కంప్లీట్ డిటాచ్ అయిందని చెప్పలేం కానీ, బట్ ఈ డిటాచ్మెంట్ అనేది బ్యాలెన్స్ అవుతానే, అంటే అది జరుగుతానే వస్తా ఉంది. సో అట్లా నేను చెక్ చేసుకుంటా. సో బేసికల్లీ ప్రదీప్ చెప్పింది ఏంటంటే, he will lose peace in heart, and whenever then he knows that it's not right. So that is how he knows that he's being attached to something. ఈ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అనేది ఉంటుందా లేదా అని తెలియదు కనమ్మా. ఎప్పుడైతే దేవుని మాట మనం వింటామో, సో ఎప్పుడైతే మన ప్రిఫరెన్సెస్ దేవుని పని మీద లేదంటే దేవునితో కలిసి నడవడానికి ఎప్పుడైతే మన ప్రిఫరెన్స్ ఉంటుందో, సో మిగతావన్నీ కూడా నెగ్లిజిబుల్. సో అది దేవుడు ఏ విధంగా ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో మనకు తెలియదు. మేబీ అది అబ్రహాం చాలా ధనవంతుడే, హీఈస్ వెరీ రిచ్, బట్ హిస్ ప్రిఫరెన్స్ ఈస్ ఆల్వేస్ వాట్ ఎవర్ గాడ్ టోల్డ్, హీ వాజ్ డూయింగ్ దట్. సో అందువల్ల అటాచ్మెంట్ అది అతనితో పాటు ధనం అంతా ఉంది. ఇంతమంది వెళ్ళినప్పుడు అసలు వాళ్ళిద్దరికి ప్లేస్లే సరిపోలేదు. ఇద్దరికి అన్నదమ్ములు ఇద్దరికి అసలు స్థలమే సరిపోకపోతే వాళ్ళ దగ్గర ఉన్న పని మనుషుల ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ గాడిదలు గుర్రాలు అయితే ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ప్లేస్ సరిపోనంత ధనవంతుడు. సో అట్లాగని ధనాన్ని విడిచిపెట్టేసేసి అబ్రహాం వెళ్ళలేదు. వాట్ వాజ్ డన్, వాట్ అబ్రహాం డిడ్ was he obeyed God's word.
దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి సిద్ధపడి ఉన్నాడు అంతే. దట్స్ హీస్ ప్రిఫరెన్స్, దట్స్ ఇట్. సో అతను డబ్బుతోటి ఉన్నాడా, లేదంటే మెటీరియల్ థింగ్స్ కి డిటాచ్ అయిపోయాడా, అటాచ్ అయిపోయాడా అన్నది కాదు. కానీ మన జీవితంలో కూడా మన ప్రిఫరెన్స్ దేని మీద ఉందన్నది ఇంపార్టెంట్. సో దేవునితో నడవడానికి, దేవుని పని చేయడానికి మన ప్రిఫరెన్స్ ఉందంటే, మన ప్రిఫరెన్స్ దేవుని వైపు వెళ్తున్నప్పుడు మిగతా అన్ని కూడా మనం పట్టించుకోము. దేవుడు ఇస్తున్నాడా, దేవుడు ఇవ్వట్లేదా, నా దగ్గర ఇది ఉందా, ఇది లేదా అనేది మనం పట్టించుకోము. దేవుడి మార్గంలో లేదంటే దేవుని కొరకు మనం ముందుకు వెళ్తున్నప్పుడు సో వీ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ దట్ థింగ్. మిగతావన్నీ కూడా సెకండరీ అన్నమాట. సో కరెక్ట్ అన్న. నెక్స్ట్ అదే దేవుడు చేసింది కూడా ఒక చిన్న విషయం మనం చూస్తే, యూదా ఇస్కరియోతు విషయంలో యూదా దొంగ అనే విషయం దేవుడికి ఫస్ట్ నుంచి తెలుసు యేసయ్యకి. సో ఇక్కడ బైబిల్లో కూడా రాసి పెట్టింది, తన దగ్గర డబ్బు సంచి ఉండి అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చాను గనుక అలా చెప్పాను. సో యేసయ్యకి అది తెలుసు, బట్ ఆయన ఏం పట్టించుకోలేదు. ఈ జాక్పునన్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్. సో హీ హ్యాడ్ దట్ లెవెల్ ఆఫ్ అంత, అంటే ఫస్ట్ నుంచి యోధా డబ్బులు తీస్తున్నాడని తెలుసు, కానీ ఆయన ఏమి కన్ఫ్రంట్ చేయడమో లేకపోతే గొడవకి వెళ్ళిపోవడమో కొన్ని డబ్బులు తీస్తున్నాడని చెప్పి అట్లా ఏం చేయలేదు. లిటరల్ గా చెప్పాలంటే ఆయన పట్టించుకోలేదు యేసయ్య. సో ఆ లెవెల్ ఆఫ్ యూనో, అంటే ఇప్పుడు డబ్బులు పోతే నిర్లక్ష్యంగా ఉండమని వదిలేమని కాదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పాముల వల్లే వివేకం కలిగి ఉండాలి. బట్ స్టిల్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఆ రీతిగా యేసయ్య ఉన్నట్టు మనం కూడా ఉండడానికి ఈ విషయంలో ట్రై చేయాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూజన్. ఇప్పుడు ఇదంతా అది మొత్తానికి కంక్లూజన్ ఏంటంటే, మనం నేర్చుకున్న ప్రతి విషయానికి దేవుడు చెప్పింది ఏంటంటే, మనకి కలిగి ఉన్నంత విడిచిపెట్టకుండా మనం దేవుడి శిష్యులు అని మనం చెప్పుకోలేం. కాబట్టి ఈ వాక్యం మీకు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగి ఉన్నదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానియారు. సో ఇప్పుడు ఇదంతా మనం నేర్చుకున్నది ఎందుకంటే, మనం మంచి శిష్యులు అనబడాలంటే, మనం యేసయ్యని వెంబడిస్తున్నాం అని అంటున్నామంటే, మనకు కలిగి ఉన్నదంతే విడిచిపెట్టడం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎగ్జాక్ట్లీ ఇందాక సునీల్ అని చెప్పినట్టు, ఏది అంటే వదిలేసి తిరగడం లేకపోతే వెళ్తున్నంత వదిలేయడం అనేది కాన్సెప్ట్ కాదు. కలిగి ఉన్నదంతా విడిచిపెట్టడం అనేది కూడా జాక్పునన్ గా చెప్పింది ఏంటంటే, మనం మాట్లాడుకున్న డిటాచ్మెంట్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే మన దగ్గర ధనం ఉండొచ్చు, తప్పు కాదు, కానీ మనకు ఆ ధనమే ఇది మెయిన్, అదంటే దాని మీదే దృష్టి ఉండకూడదు. దట్ ఈస్ రాంగ్. ఎప్పుడైతే సునీల్ అని చెప్పినట్టు ఎప్పుడైతే మన దృష్టి దేవుడి వైపు ఉంటుందో, మనకి ఇవన్నీ చాలా నథింగ్, చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తాయి. సో అప్పుడు మనం కరెక్ట్ లెవెల్ ఆఫ్ మన డిసైపుల్షిప్, మనకు కలిగినంతే విడిచిపెట్టడం అనేది మనం చేసామని అప్పుడు చెప్పుకోవచ్చు. అండ్ ఇంత చెప్పి ఈ వర్స్ చెప్పకపోతే అవ్వదు. కాబట్టి ఎప్పుడు కూడానండి మనీ, నేను చాలా మంది క్రిస్టియన్స్ లో అంటే చాలా మందిని చూశాను, అలా నెగిటివ్ గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా చూశాను. మనీ ఎప్పుడు కూడా తప్పు కాదు, అంటే మనీ ఉండడం తప్పు కాదు, కానీ లవ్ ఆఫ్ మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. ఈ వాక్యం మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఇస్ రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. మనీ ఇస్ నాట్ ద రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. డబ్బు లేకపోతే ఇంకేదో వాట్ ఎవర్ ఇట్ ఇస్, పొసెషన్స్ ఉండడం తప్పు కాదు, కానీ లవ్, మనకి దేవుడి మీద ఉన్న ప్రేమ, మనకి దేవుడి మీద ఉన్న దృష్టి, ఇవి రిప్లేస్ చేస్తుంటే అది ఖచ్చితంగా రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. సో దట్స్ ఇట్ అండి. ఈరోజు we saw how Jesus set an example regarding financial matters. ఒక నార్మల్ వర్క్ చేసుకునే వ్యక్తిగా కానీ, ఒక ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్న వ్యక్తిగా కానీ, అసలు జీసస్ యాటిట్యూడ్ మనీ మీద ఏ రీతిగా ఉందో మనం చూసి ఉన్నాము. సో ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్? ఎవరికి ఏది? ఐఎమ్ అస్యూమింగ్ ఎవరికి ఏం లేదనుకుంటున్నాను. మనం క్విక్ ప్రేయర్ చేసుకుని సెషన్ ముగించుకుందాం అండి.
మహాపరిశుద్ధ మహోన్నత మహాగణుడ హెచ్ని మంచి సమయాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. యేసయ్య నాయన మీ పాదాలు చెంది తండ్రి ప్రభువా కూర్చొని తన అనేకమైన విషయములు నేర్చుకున్నటకు ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని మాకు ఇస్తున్నారు. దాన్ని బట్టి మీకే వందనాలు. ఇలాంటి భయంకరమైన సమయాల్లో కూడా తండ్రి మాకు ఏమాత్రం ఆత్మీయంగా ఆహారం కొదువ లేకుండా తండ్రి ప్రభా బేసిక్స్ నుంచి తండ్రి ప్రభా యేసయ్య లోతైన మర్మములు వరకు అన్నీ నేర్పిస్తున్నారు. దాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం. ఇదిగో ప్రభా ఈ రోజు మేము తండ్రి ప్రభా డబ్బు గురించి మేము నేర్చుకుని ఉండగా దాన్ని ఏ రీతిగా హ్యాండిల్ చేయాలో తండ్రి మీ వైపు చూసి ఉండగా తండ్రి ప్రభా యేసయ్య ఇవన్నీ వాక్యాన్ని దీవించండి ప్రభా. యేసయ్య నాయన తండ్రి ప్రభు మాలో ఎవరెవరికి ఏ అవసరం ఉన్నదో తండ్రి ప్రభా ఏ స్పిరిచువల్ డిసిప్లిన్స్ లో కానీ నార్మల్ లైఫ్ లో కానీ ఎందులో లాకింగ్ ఉన్నామో మేమైతే ఎరగం కానీ ప్రభా ప్రతి ఒక్కరిని మీరే ముట్టి దర్శించండి ప్రభా. ఈ వాక్యము మా హృదయాలను నాటబట్టకు తండ్రి ప్రభా ఏదో జ్ఞానం సంపాదించుకున్నట్టుకో తండ్రి లేకపోతే ఈ విషయం తెలుసుకున్నట్టుకో కాకుండా ప్రభా యేసయ్య నాయన తండ్రి ఇది మా జీవితంలోనే అన్వయించుకున్నట్టు తండ్రి ప్రభా మా హృదయంలో దీన్ని ముద్ర వేయండి ప్రభా. యేసయ్య మాకు అవసరమైన సమయంలో తండ్రి ప్రభా ఈ విన్న వాక్యముని పరిశుద్ధాత్మను మాకు గుర్తు చేయండి ప్రభా. యేసయ్య నాయన తండ్రి ప్రభా మా ఫ్యామిలీస్ లో కానీ మేము కానీ తండ్రి ప్రభా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు కానీ ప్రభా యేసయ్య లేకపోతే ఎందులోనైనా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ లో మేము ఏదైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి. అవి మా జ్ఞాపకానికి తీసుకుని వచ్చి తండ్రి నీ సన్నిధిలో మేము విడిచిపెట్టలాగా కప్పని చూపించండి ప్రభు. మేము ఎవరికైనా వ్యతిరేకంగా మేము పాపం చేసి ఉంటే ఎవరైనా మేము జడ్జ్ చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి నాదా ప్రభు. యేసయ్య నిరంతరం నీ వైపే చూస్తూ నీ వైపే తండ్రి ప్రభు గురి యొద్దకే మేము పరిగెట్టే వాడిగా ఉండి ప్రభు ఈ అల్పమైన విషయములను తండ్రి ప్రభు బట్టి మేము దాన్ని జారిపోకున్నట్లు నీ వైపే మేము తండ్రి మరి చూసి తండ్రి పరుగు పందెంలో తండ్రి పరిగెట్టకు కృపను చూపించండి తండ్రి ప్రభా. బల మంచి దాసుడా అనిపించుకునే బిడ్డలుగా మమ్మల్ని చేయమని తండ్రి విన్న వాక్యమును బట్టి మీకే మరొక్కసారి వేలాది వందనాలు చెల్లించుకుంటూ సర్వీస్ అంతటిని తండ్రి ప్రభా తండ్రి మాకు ఆశీర్వాదంగా మార్చారని తండ్రి ప్రభా మేము నమ్ముచు యేసునామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ అండి. అన్ని జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు. సో మనం నెక్స్ట్ వీక్ కి ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యూమిలిటీ గురించి మనం బైబిల్ స్టడీ జరుగుతుందండి. సో తప్పనిసరిగా కుదిరిన మీ ఒక్కరు పాల్గొనవలసిందిగా మనవి. సో నెక్స్ట్ వీక్ అది November 4th అండి. సో 22nd బైబిల్ స్టడీ మంది. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యూమిలిటీ. థ్యాంక్ యూ. గాడ్ విల్లింగ్ లెట్స్ మీట్ దిస్ సండే.